కుబేరా ఛానల్ స్వాగతం అండి. సో ముందుగా మనము మార్కెట్ నిన్న ఎలా ట్రేడ్ అయింది, రేపు ఎలా ఉండొచ్చు అనేది ఒకసారి చూద్దాము. మనకు వచ్చేసి నిఫ్టీ వచ్చేసి 25,323 దగ్గర హాల్ట్ అవడం చూస్తున్నాము. మనకి మంచి మూమెంటం అయితే ఇచ్చిందని నేను నిఫ్టీ కానీ సెన్సెక్స్ కానివ్వండి అండ్ ఆల్ అదర్ ఇండిసెస్ చూసినట్లయితే మనకి మంచి పాజిటివ్గానే ట్రేడ్ అవడం చూస్తున్నాము. ఇంకోటి మనం చూసినట్లయితే మనకి గ్లోబల్ మార్కెట్స్ ఒకసారి చూద్దాము. గ్లోబల్ మార్కెట్స్ మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే మేజర్గా మనకి అమెరికన్ మార్కెట్స్ డౌ జోన్స్ కానీ నాస్డాక్ కానీ ఎస్ఎన్పి కానివ్వండి మనకు వచ్చేసి కొంత పాజిటివ్లోనే ట్రేడ్ అవడం చూస్తున్నాము. ఒక డౌ జోన్స్ వచ్చేసి న్యూట్రల్గా ట్రేడ్ అయిందండి. అండ్ మనకి యూరోప్ మార్కెట్స్ చూసినట్లయితే స్లైట్ నెగిటివ్లో మనం క్లోజ్ అవడం చూస్తున్నాము. ఓకే, సో ఏదేమైనా మనకి లెవెల్స్ ఏంది, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఏంది అనేది మన ఆప్షన్ చైన్ డేటా ద్వారా మనం ఒకసారి గమనించవచ్చు. సో నిఫ్టీ వచ్చేసి 25,323 దగ్గర హాల్ట్ అయింది కదా. ఒకసారి ఆప్షన్ చైన్ డేటా చూద్దాము. 25,323 దగ్గర మనకి నిఫ్టీ హాల్ట్ అయింది. సో 25,300 400 మనకి మనకి రెసిస్టెన్స్ అంటే 25,500 దగ్గర మనం వచ్చేసి మేజర్ రెసిస్టెన్స్ చూస్తున్నాము. అక్కడ దాకా మనకు ఓఐ డేటా అనేది అంత మనకి స్ట్రాంగ్ అనేది బిల్డప్ అయితే అవ్వలేదు. కానీ డౌన్ సైడ్ చూసినట్లయితే మనకి 25,300 బ్రేక్ అయితే మాత్రం మనకి 25,200 దాకా మనకి ఇమీడియట్ సపోర్ట్ అనేది కనిపిస్తుంది. నెక్స్ట్ మనకి 25,100 మనకు వచ్చేసి జస్ట్ 25,000 దాకా మనకి ఇక్కడ చూస్తున్నాము. కాకపోతే ఏంటంటే మనకి వచ్చేసి నిఫ్టీలో ఈరోజు ఒక 100 పాయింట్స్ డౌన్ సైడ్ అయితే క్యాచ్ చేయొచ్చు అన్నట్లుగా నాకు ఈ 100 పాయింట్స్ డౌన్ సైడ్ క్యాచ్ చేయొచ్చు అని అట్లా అనిపిస్తుంది. అంటే 25,300 ఒకవేళ బ్రేక్ అయితే మాత్రం ఇమీడియట్గా మీరు సెల్ చేయండి. విత్ 100 పాయింట్స్ మనకు వచ్చేసి టార్గెట్తో సెల్ చేయండి. ఓకే, జస్ట్ మనకు వచ్చేసి 25,350 మనకు వచ్చేసి ఒక స్టాప్ లాస్ అనేది పెట్టుకున్నాం. ఒక 50 పాయింట్ స్టాప్ లాస్. మనకి అప్ సైడ్ మూమెంటానికి అయితే నాకు అంత ఓఐ డేటా అనేది అంత స్ట్రాంగ్ అయితే కనిపించట్లేదు. ఒకవేళ 25,400 అనేది క్రాస్ అయితే అప్పుడు మనం ఆలోచిద్దామండి. 25,500 టార్గెట్ పెట్టుకుందాం. ఏదైనా మనకు వచ్చేసి అప్ సైడ్ కానీ డౌన్ సైడ్ కానీ జస్ట్ 100 పాయింట్స్ టార్గెట్ తీసుకుంటున్నాం. 30 to 50 పాయింట్స్ స్టాప్ లాస్తో. ఓకే, యాజ్ పర్ మనకి ఓఐ డేటా ఒకసారి ఇది చూద్దాము. మనం ఇది చూసినట్లయితే మనకి ఇక్కడ వచ్చేసి మనకి ఈఎంఐ ప్యాటర్న్ ప్రకారం మనకి డౌన్ఫాల్ అనేది ఇక్కడ చూసాము. కాకపోతే మనకి ఈరోజు అంటే నిన్న ఏదైతే డే హై ఉందో 25,364, సో 25,364 అనేది మనకు క్రాస్ అయితేనే అప్పుడు మనం ఆలోచిద్దామండి కాల్ ఆప్షన్ సైడు. ఒకవేళ ఇది కనుక క్రాస్ అయితే మాత్రం మనకి 25,500 దాకా అప్ సైడ్ అయితే మూమెంటం ఉంది. సో సేఫ్ సైడ్ వచ్చేసి మనం 25,400 లెవెల్స్ క్రాసింగ్ అనేది చూసుకొని అక్కడి నుంచి మనం వచ్చేసి 100 పాయింట్ స్టాప్ మనకు వచ్చేసి టార్గెట్ పెట్టుకుంటున్నాం. అండ్ డౌన్ సైడ్ అయితే మాత్రం ఇది కనుక బ్రేక్ అయితే డౌన్ సైడ్ వచ్చేసి మనకి 25,284. ఓకే, 25,284 బ్రేక్ అయితే 25,000 మనకి 200 లెవెల్స్ అనేది చాలా క్లియర్గా అయితే కనిపిస్తుంది డౌన్ సైడ్. సో ఈ లెవెల్స్ దాకా మనకు వచ్చేసి క్లియర్గా కనిపిస్తుంది. ఏదేమైనా మనకి ఈరోజు హెవీ మూమెంటం నిఫ్టీలో నాకైతే కనిపించట్లేదు. ఓకే, నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ చూద్దాము. సో బ్యాంక్ నిఫ్టీ కూడా నేను నిన్న హై లెవెల్స్ ఏదైతే క్రాస్ అయిందో, నిన్న హై లెవెల్స్ ఏదైతే మేక్ అయిందో అది వచ్చేసి నేను మేజర్ రెసిస్టెన్స్ అనుకుంటున్నాను. సో 56,927. సో మనకి 57,000 ఎప్పుడైతే క్రాస్ అయిందో అప్పుడే మీరు వచ్చేసి బయింగ్ సైడ్కి వెళ్దాం. ఓకే, విత్ మనకు వచ్చేసి 200 to 300 పాయింట్స్ టార్గెట్ పెట్టుకుందాం పైన. డౌన్ సైడ్ కనుక మీరు మనం చూసినట్లయితే నిన్న మనకు వచ్చేసి గ్రాఫ్ ప్రకారం నేను 56,700 డౌన్ సైడ్ ఎప్పుడైతే ఫాలో అవుతుందో అప్పుడే నేను అంటే పైకి ఒక 100 పాయింట్స్ అప్ సైడ్ క్రాస్ అయితే మూమెంటం వచ్చిన తర్వాత అప్పుడే నేను తీసుకుంటున్నాను. డౌన్ సైడ్ కూడా 56,700 డౌన్ సైడ్ ఫాలో అయితేనే అప్పుడే నేను పుట్ ఆప్షన్ సైడ్ వెళ్తున్నాను. ఓకే, ఈ యొక్క లైన్స్ ఎప్పుడైతే మనకి డౌన్ అప్ క్రాస్ అవుతాయో అప్పుడే నేను either కాల్ ఆప్షన్ లేకపోతే పుట్ ఆప్షన్ అనేది తీసుకోబోతున్నాను. ఓకే, కొన్ని మనం చూద్దాం ఇంపార్టెంట్ అప్డేట్స్. యాక్సిస్ బ్యాంక్ వచ్చేసి స్టాండలోన్ ప్రాఫిట్ 26% అనేది మనకి పడిపోయింది. సో బ్యాంకింగ్ సైడ్ ఫస్ట్ మనకు వచ్చేసి యాక్సిస్ బ్యాంక్ అనేది రిజల్ట్స్ అనేది ఇవ్వడం జరిగింది. కాకపోతే మనకు వచ్చేసి ఫాల్ అనేది మనం చూస్తున్నాం. ఇక్కడ చూడండి, దిస్ డిక్రీజ్ అకర్డ్ డిస్పైట్ మార్జిన్ 2% రైజ్ ఇన్ నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ విచ్ రీచ్డ్ క్రోర్ డ్యూరింగ్ ద సేమ్ పీరియడ్ అన్నట్లు చూస్తున్నాము. సో ఎన్ఐఏ 2% పెరిగినా మనకి ప్రాఫిట్లు అనేది బాగా ఫాల్ అయితే ఉంది. సో యాక్సిస్ బ్యాంక్ వచ్చేసి లెవెల్స్ ఒకసారి గమనిద్దాము. మనం అయితే సెల్లింగ్ సైడ్ ఉందాం. ఇండియా ట్రేడ్ డెఫిసిట్ వైడెన్స్ టు 11 month హై ఆఫ్. సో ట్రేడ్ డెఫిసిట్ అనేది మనకి తగ్గితే మంచిదండి, కానీ పెరుగుతూ ఉంటే మాత్రం అది మనకి మార్కెట్ మీద ఒక నెగిటివ్ ఇంపాక్ట్ అయితే ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి పర్సిస్టెంట్ సిస్టమ్స్ షేర్స్ ర్యాలీ 6% ఆఫ్టర్ 45% ఇయర్ ఆన్ ఇయర్ సర్జ్ అన్నట్లు చూస్తున్నాము. సో నిన్న పర్సిస్టెంట్ సిస్టమ్స్ అయితే చాలా బాగా పెరిగిందండి. ఓకే, అండ్ థైరో కేర్. సో థైరో కేర్ కూడా మంచి రిజల్ట్స్ ఇచ్చిందని మనకి
కనిపించినా కూడా థైరోకేర్ ఆల్సో యాడెడ్ 4 న్యూ ల్యాబొరేటరీస్ విజయవాడ, భగల్పూర్, రూర్కీ, కాశ్మీర్ అన్నట్లు చూస్తున్నాము. కాకపోతే ఇక్కడ మనం చూద్దామండి, షేర్స్ ఆఫ్ థైరోకేర్ ప్రొవైడర్ మనకు వచ్చేసి హెల్త్ కేర్ సర్వీసెస్ ప్రొవైడర్ థైరోకేర్ టెక్నాలజీస్ గెయిన్డ్ అప్ టు 16% ఆన్ వెన్స్డే ఇన్ రెస్పాన్స్ టు రిజల్ట్స్. కాకపోతే ద స్టాక్ గేవ్ అప్ ఆల్ దోస్ గెయిన్స్ ఈవెన్ ఫెల్ టు ఏ నెగిటివ్ టెరిటరీ. సో 16% మనకి అప్ సైడ్ మూమెంటం ఉండి అక్కడి నుంచి మనకి డౌన్ ఫాల్ అయితే అయిందన్నట్లుగా చూస్తున్నాము. సో ఇది నెక్స్ట్ మనకు వచ్చేసి ఈవెన్ దో మనకు వచ్చేసి మంచి రిజల్ట్స్ అయితే ఇచ్చిందండి. ఈవెన్ దో మనకు వచ్చేసి ఇక్కడ చూడండి, ద కంపెనీ రిపోర్టెడ్ స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ ఫర్ సెప్టెంబర్ క్వార్టర్, నెట్ ప్రాఫిట్ రైజింగ్ 79% ఇయర్ ఆన్ ఇయర్ అన్నట్లు చూస్తున్నాము. ఓకే, అండ్ రెవెన్యూ ఆల్సో 22% పెరిగింది. సో ఈవెన్ దో మనకు వచ్చేసి మంచి రిజల్ట్స్ ఇచ్చింది, కాకపోతే ప్రాఫిట్ బుకింగ్ లేకపోతే ఈరోజు దానికి మూమెంటం ఇస్తాడో ఒకసారి మనము మన చాట్ ద్వారా చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ వచ్చేసి మినీ వార్ అన్నట్లు జరుగుతుందండి బోర్డర్ దగ్గర. అది కూడా మనం ఒకసారి గమనిస్తూ ఉండాలి. ఓకే, సో అగైన్ ఇక్కడ ట్రంప్ వచ్చేసి నేను మళ్ళీ యుద్ధం ఆపాను అని అన్నట్లుగా కూడా డిక్లేర్ చేయొచ్చు. మనం ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. ఓకే, సో ఒకసారి లెవెల్స్ చూద్దాము. మనం లెవెల్స్ చూద్దామండి. సో మనం వచ్చేసి ఇక్కడ చూసినట్లయితే ఇన్ఫీవిప్రో అనేది మనకి ఈరోజు పోస్ట్ మార్కెట్ అవర్స్లో మనకు వచ్చేసి ఇన్ఫీవిప్రో పోస్ట్ మార్కెట్ అవర్స్లో మనకి రిజల్ట్స్ అనౌన్స్ చేయబోతుంది. దీనికి మనం వచ్చేసి ఎలా ట్రేడ్ చేయాలి అనేది కూడా ఒకసారి మనం చూద్దాము. సో వాట్సాప్ గ్రూప్ జాయిన్ అయిన వాళ్ళు వాట్సాప్ గ్రూప్ అయితే జాయిన్ అవ్వండి. మనము ఇన్ఫీ ఎలా ట్రేడ్ చేయాలనేది ఒకసారి మనం వచ్చేసి మన యొక్క వాట్సాప్ గ్రూప్ ద్వారా స్ట్రాటజీ డిస్కస్ చేద్దాం. ఓకే, సో ప్రస్తుతం 1474 ఉంది కదా, మనకు వచ్చేసి క్లోజ్ అయ్యే టైంకి ఇద్దరు 1450 ఆర్ 1500 ఉంటే మన యొక్క స్ట్రాటజీ ఎలా ఉంటుందంటే 1400 పుట్ ఆప్షన్ అండ్ 1500 కాల్ ఆప్షన్ అనేది మనము తీసుకొని వచ్చేసి మనం రేపటికి రెడీగా ఉండాలన్నట్లుగా మన యొక్క స్ట్రాటజీ అనేది ఉంటుంది. ఓకే, స్ట్రాటజీ అనేది ఉంటుంది. సో ఇది వచ్చేసి మనం 1 డే హోల్డ్ చేయాలండి. ఇది ఎప్పుడు తీసుకుందాం మనం అరౌండ్ 3 o'clock 3:15 లెవెల్స్ మనం తీసుకుంటాం ఇది. ఓకే, ఎందుకంటే పోస్ట్ మార్కెట్ అవర్స్ మనకు వచ్చేసి రిజల్ట్స్ మనకి అనౌన్స్ చేస్తాడు కాబట్టి మనకి నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసి యాజ్ పర్ ఏడిఆర్ దీని మూమెంటం అనేది హెవీగా ఉంటుందా లోగా ఉంటుందని చూడొచ్చు. ఓకే, సో చూద్దాము. ఎనీహో వాట్సాప్ జాయిన్ అయిన వాళ్ళు వాట్సాప్ అయితే జాయిన్ అవ్వండి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది చూద్దాం. పర్సిస్టెంట్ సిస్టమ్స్ అనేది చాలా బాగా మనకు వచ్చేసి పెరగడం చూస్తున్నామండి. పర్సిస్టెంట్ సిస్టమ్స్ ఇది ఒకవేళ ఆల్ టైమ్ హై మనకి ట్రేడ్ అవుతుందా లేకపోతే ఏందనేది ఆల్ టైమ్ హై చూసినట్లయితే 6700 అంటే 7000 దాకా ఉంది. సో ఈరోజే బాగా పెరిగింది. మనకు వచ్చేసి ఒక్కసారి మనం తీసుకోవచ్చా లేదా ట్రేడ్ చేయొచ్చా లేదా అని మనం చూసినట్లయితే ఒకవేళ మీరు పెట్టుకోవాలంటే మాత్రం నిన్న లో ఎంత ఉంది 5639 అంటే ఒక 100 పాయింట్స్ లో అనేది మీరు బేర్ చేయగలిగినట్లయితే స్టాప్ లాస్ కింద అప్పుడు మనం వచ్చేసి సో ఆల్మోస్ట్ మనకు వచ్చేసి హైయర్స్ బ్రేక్ అవుతుందండి. సో అందువల్ల వచ్చేసి మనము టార్గెట్ దీన్ని వచ్చేసి రైజ్ చేస్తున్నాము. ఓకే, మీరు 100 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టుకున్నట్లయితే ఒక 500 పాయింట్స్ దాకా రానున్న సెక్షన్స్లో మీరు తీసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి థైరోకేర్. సో థైరోకేర్ చూడండి 16% పెరిగి సడన్ ఫాల్ అయితే ఇది ఇంకా ఫాల్ అవుతుంది అంటే మాత్రం సో మేజర్గా 11,094 అనేది మేజర్ సపోర్ట్ ఉంది. అది కనుక మీకు బ్రేక్ అయితే మాత్రం ఇంకా ఫాల్ అవుతుందని చెప్పొచ్చు. ఓకే, సో మనకు వచ్చేసి మనకి మేజర్ సపోర్ట్ ఇక్కడ చూడండి 11,094. సో ఈ లెవెల్స్ నాకు వచ్చేసి మేజర్ సపోర్ట్ కనిపిస్తుంది. సో మేజర్ సపోర్ట్గా కింద కనిపిస్తుంది. సో ఈ లెవెల్స్ కనుక బ్రేక్ అయితే ఇంకా ఫాల్ అవుతుంది. సో మేజర్ సపోర్ట్ మీరు ట్రేడ్ చేయాలంటే ఈ మేజర్ సపోర్ట్ దగ్గర హాల్ట్ అవుతుందా లేదా గమనించి దాని ప్రకారం మీరు బయింగ్ సైడ్ తీసుకోండి, ఎందుకంటే రిజల్ట్స్ అయితే చాలా బాగా ఇచ్చారు కాబట్టి. ఓకే, సో నెక్స్ట్ యాక్సిస్ బ్యాంక్ వచ్చేసి మనము సెల్లింగ్ సైడ్ ఉందామండి. యాక్సిస్ బ్యాంక్ రిజల్ట్స్ అయితే మంచిగా లేదు. నెక్స్ట్ టార్గెటెడ్ డౌన్ సైడ్ వచ్చేసి మనకు వచ్చేసి డౌన్ సైడ్ దగ్గర మనకి 1000 రూపీస్ దాకా మనకి డౌన్ ఫాల్ అయితే కనిపిస్తుంది యాక్సిస్ బ్యాంక్లో. ఓకే, సో ఒకసారి కమోడిటీస్ కూడా ఒకసారి గమనిద్దాము. మేజర్గా కమోడిటీస్ కూడా మనం గమనిద్దామండి. సో మనకి గోల్డ్ కానీ సిల్వర్ కానీ విపరీతంగా పెరగటం చూస్తున్నాము. కొన్ని ఈటీఎఫ్స్ అయితే కొన్ని ప్రైవేట్ ఈటీఎఫ్స్ అయితే ప్రస్తుతం హాల్ట్ అయితే చేసినాయి దీనిలో ఇన్వెస్ట్ చేయటం. ఎందుకంటే ఈ విధంగా పెరగడం వల్ల మనకి అవుట్ సైడ్ ఫిజికల్ గోల్డ్ అనేది కొనేవాళ్ళు కొంచెం ఇబ్బంది పడుతున్నారు. సో ఇక్కడ నుంచి కొంత మనకి హాల్ట్ అయితే ఉండొచ్చండి మెటల్స్లో. ఓకే, సో థ్యాంక్ యూ అండి. ఫాలో ఫర్ ఇంపార్టెంట్ అప్డేట్స్ కుబేరా ఛానల్. సో మన యొక్క ఎవరైతే ఉన్నారో మన సబ్స్క్రైబర్స్ సో 3 స్టాక్స్ గురించి అడిగారు. మనకి స్ప్రైట్ ఆగ్రో కానీ ఇది వచ్చేసి వికాల్వ్ కానివ్వండి, సో ఇంకోటి వచ్చేసి కూడా అడిగారు. వీటి గురించి నేను డీటెయిల్డ్ మీకు ఎనాలిసిస్ అయితే ఇస్తాను.
బై 10 o'clock. ఓకే, 10, 11 కల్లా ఇంకో వీడియో నేను రిలీజ్ చేస్తాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.